బాబోయ్ శీతాకాలం. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే దగ్గు, రంప, తలనొప్పి ఎక్కువగా సర్వసాధారణంగా చూస్తాము. దానికి కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఎక్కువగా శ్లేష్మం లేదా కఫం పెరిగిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఊపిరితిత్తులు నిండుగా ఉండి ఆక్సిజన్ తీసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. దానిని తొలగించే కృత్రిమమైన పదార్థాలు ఏంటంటే అల్లం, పసుపు, వెల్లుల్లి, మిరియాలు ఇటువంటి యొక్క పదార్థాలు, తేనె కూడా ఈ యొక్క ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని చాలా సులభంగా కరిగించి ఉమ్ము రూపంలో బయటకు వచ్చే విధంగా చేస్తుంది. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వారు గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు, అదేవిధంగా రాత్రి పడుకునే ముందు గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగితే శ్వాసనాళాలు తెరుచుకుని సులువుగా ఆక్సిజన్ను పొందుకోవడం సులభతరం అవుతుంది. అంతేకాకుండా తలనొప్పి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ శీతకాలం వల్ల మంచినీరు చాలా తక్కువగా తాగుతుంటారు. కాలం ఏదైనా సరే బాడీకి సాధారణంగా 3.5 లీటర్లు కంపల్సరీ నీరు అవసరం ఉంటుంది. ఎవరైతే నీరు పుష్కలంగా తాగుతారో వారికి రక్తం సులువుగా ప్రవహించి దాని ద్వారా మెదడుకి ఆక్సిజన్ సులభంగా అందడం వల్ల తలనొప్పి అనేది రాదు. ఆక్సిజన్ కొరత ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే కన్నా కూడా మీరు గోరువెచ్చని నీరు తాగి ప్రతిరోజు 3.5 లీటర్ వాటర్ తాగితే తలనొప్పి సర్వసాధారణంగా తగ్గిపోతుంది. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఫేస్లో గ్లో ఉంటుంది, చర్మం కూడా ఎక్కువగా పొడిబారిపోకుండా ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క శీతకాలంలో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ యొక్క అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, తేనె వంటి యొక్క కృత్రిమ వనరులను ఉపయోగించుకొని ఊపిరితిత్తుల్ని శుభ్రపరచుకోండి. దాని ద్వారా ఊపిరితిత్తులు పేరుకుపోయిన కఫాన్ని తొలగించి